ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే ఇంత జీవితం చూసాక మీరు ఇప్పుడున్న మనుషులతో ఎట్లా ఉంటారు? క్యాల్కులేటెడ్గా ఉంటారా, లెక్కలు వేసుకొని ఉంటారా, లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉంటారా? నాకు నచ్చినట్టే నేను ఉంటాను. అంటే ఎదురు మనిషితో మాట్లాడేటప్పుడు లెక్కలు వేసుకొని మాట్లాడతారా? ప్రేమను వేసండి. ప్రేమ అనేది తత్వం. ప్రేమ నటించేదో వచ్చేదో కాదు, అది ప్రేమ కాదు. ఆల్రెడీ ప్రేమ తత్వాలు, కోపం తత్వాలు, కన్నింగ్ తత్వాలు అనేది పుట్టకతో వచ్చే గుణం. ఓకే, అది ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నా దాని స్టైల్ మారదు. స్టైల్ అంటే దాని తత్వం మారదు. బట్ దాంట్లో మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఎక్కువ తక్కువ ప్రజెంట్ చేయటం, చూపించడంలో తేడా ఉంటుంది. కానీ తత్వం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు దాహం వేస్తుంది అనుకోండి, ఆ ప్రేమ ఉందో లేదో ఆ తత్వం నీళ్ళు తాగుతారని అడగడం ఒక తత్వం. అది కూడా అడగనట్టు ఉండేది వేరు. తత్వం అంటే పుట్టకతో వచ్చే గుణాలు, అది పోదండి. ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో అది బయటపడుతుంది. అట్లా. ఇంతకు మీరు హైదరాబాద్ వదిలి మదనపల్లికి రావడానికి కారణం ఏంటి? హైదరాబాద్ నేను ఎప్పుడు ఉండాలని రాలేదండి. ఒక సందర్భంలో నేను అదే మామూలే ఒక డైవర్స్ టైంలో ఏదో డిస్టర్బ్గా ఉన్నప్పుడు సెకండ్ లైఫ్ ఫస్ట్ పిక్చరు బాబుదే, నాగార్జున బాబుదే, నిన్నే పెళ్ళాడుతా, అది ఫస్ట్. అప్పుడు రావాల్సి వచ్చింది, హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. అది కూడా కారణాలే, ప్రాపర్టీ, డబ్బులు. వచ్చిన తర్వాత వరుసగా వచ్చేసింది సినిమాలు. అప్పుడే సెకండ్ ఇన్నింగ్, ఈ ప్రేమేంటి ఇదేరా, ప్రేమించుకుందాం ఇదిరా, ఇలాంటి సెకండ్ మా అన్నయ్య, రణం, ఈ టైప్ ఆఫ్ కొంచెం పెద్దవాడి క్యారెక్టర్లు అదే ఫస్ట్ టైం. పండగ, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి, గబక్కని చెప్పలేము. అప్పుడు అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కొనే పరిస్థితి వచ్చింది, కొన్నా. దాంట్లో ఉన్నాను. నాకు ఎప్పుడు హైదరాబాద్లో పర్మనెంట్గా ఉండాలని లేదు. మన ఊరు కాదు కదా, షూటింగ్కి వెళ్ళిన ఊరు అంతే తప్ప నాదెందుకు అవుతుంది. అది మైండ్లోనే ఉండేది. మరి ఏమో కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఏమి లేవు మీకు? ఫ్లాట్ ఎక్కడా ఏమీ లేదండి. ఓన్లీ ఇప్పుడు ఉన్న ఈ ఇల్లు ఒకటే. ఇది కూడా నా బాబుకి ఇచ్చేది. నా పేరుతో నాకంటూ ఏం లేదు, నేను ఉన్నాను. ఎందుకు అంత ఒకటేసారి అలా జరగాల్సిన పరిస్థితి? అంటే కరెక్ట్గా అడగండి. ఏది మీ ఆస్తులన్నీ అలా కోల్పోవడానికి కారణం ఏంటి? అది పోయింది అంతే. వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని ఎందుకు అడగల? వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఎందుకు అడగల? ఓకే, అర్థమైందా? అలాగే పోయినప్పుడు పోతుంది. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే, ఒక ప్రముఖ దర్శకుడు రమాప్రభ గారికి నెల ఒక ఎంత డబ్బు, నాకు తెలిసింది 20,000 25,000 పంపిస్తున్నారు ప్రతి నెల రమాప్రభ గారికి. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్ ఒకరు. మీకెలా తెలిసింది? అది నాకు తెలిసింది, ఇంకా మా పని అది కదా. గుప్తదానం అని ఒకటి ఉంటుంది, స్టేజ్ మీద ఇవ్వటం ఒకటి ఉంటుంది, ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఈయనకి నాకు ఏమి రుణము తెలీదు. యాక్చువల్గా చూస్తే అంత బంధం, అంత పిక్చర్లు చేయలే. బట్ ఎక్కడి నుంచో చిన్న వైబ్రేషన్స్ మాత్రం ఉంటూ ఉన్నాయండి ఉందరికి. బద్రీ అన్నప్పుడే మీకు అర్థమైపోతుంది. పూరి బాబే యాక్చువల్గా ఆయనకు నాకు ఎక్కువ కాలం బంధం లేకపోయినా జన్మల బంధం అని కొన్ని ఉంటాయి. అంటే మీకు ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ నాకు ప్రాక్టికల్గా చాలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఆ బంధానికి సంబంధం ఉంటేనే ఆ లింకులు కొనసాగుతాయి. లేదనుకోండి, ఆ పార్టు, ఆ నాటకం, ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. రెండోది, రాను మనము ఒక మైండ్కి మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా నేచురలే మనకి ఆ ఇన్సిడెంట్ కలిగిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు నా లాస్ట్ స్టేజ్, సినిమాలు లేవు, ఎక్కడో ఒక మూల ఉన్నా, అయినా కూడా అక్కడి నుంచి నాకు వచ్చేంత బంధం ఏంటి? హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, పనిచేస్తున్నారు. నాగార్జున బాబు చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నారు, పురి బాబుకు ఉన్నారు, రమాప్రభ ఎక్కడో ఉంది. నాకు వాళ్ళకి ఏమీ లేదు, బట్ అన్నీ ఉన్నాయి కాబట్టే వస్తుంది. అసలు ఎందుకు అంత మీకు డబ్బు పంపించాలన్న, డబ్బు అనేది అక్కడ మెయిన్ కాదు, అసలు పంపించాలన్న థాట్, పంపించాలన్న ప్రేమే ఉంటే, కర్టసీ ఏమిటి, రుణం ఏంటి, అది ఎవరిచ్చింది? మరి రుణంగా ఆయన ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడ 100 మంది ఉన్నారు, హక్కుతో తీసుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు.
మోసం చేసి తీసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. బట్ నాది ఏమీ లేదు, నాకెందుకు రావాలి, నాకెందుకు ఇవ్వాలి? దాన్నే రుణానుబంధం అంటారు, జన్మబంధం. అదే అంటే మీ ఆ రిలేషన్కి బీజం ఎక్కడ పడింది? పూరి గారి బీజం అంటే మా బి గోపాల్ గారి సినిమా. అంటే అంతకుముందు నుంచి మామూలుగా ఆ అఫెక్షన్ ఏదో సంథింగ్ ఉంది, ఆ యాక్షన్లోనే కనపడుతుంది. ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు కానీ ఎక్కువగా ఉంటుంది. చేసిన సినిమాలన్నీ మీకు తెలుసు, పూరి బాబు సినిమాలో అన్నీ కూడా మంచి మంచి క్యారెక్టర్, నేనింతే, బద్రి, దేశముదురు, అవన్నీ మామూలు. అప్పుడు బి గోపాల్ బాబు సినిమా మన గోపీచంద్ యాక్ట్ చేస్తున్నాడు, దానికి ఆయన వచ్చారు, 6 అడుగుల బుల్లెట్ వచ్చారు. దేనికో వస్తే మామూలుగా ఎందుకో మేమిద్దరు మాట్లాడే నాగార్జున బాబు దగ్గర కొంతమంది దగ్గర బయట నుంచి మాట్లాడినట్టు ఉండదు, ఎక్కడో లోపల ఏదో హక్కు, ప్రేమ అవన్నీ అంటారు కదా, అది మనకి తెలియక ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లా నేను ఒకటి అన్నాను, ఏమనలేదు తను, నంబర్ ఇయ్యి అన్నాడు. ఏమన్నారు? మీరేమన్నారు? నేను అమ్మనులా, నేనున్నది గుర్తుందా అన్నా, నేనున్నది గుర్తుందా అన్నా. సరేలే అన్నారు. ఆ తర్వాత వేషాలు ఇవ్వట్లేదనా? చిచ్చి ఏం అడగల, ఆ థాట్ ఏం లేదండి. వేషాలు గీషాలు అడగాల్సినంత దూరం కాదు కదా, ఉంటే పిలుస్తారు. ఎప్పుడు మీరు పని మనీ 2 కలపకండి. ఆ రెండుటికి కారణమైన ఇచ్చే గుణం, ఇవ్వని గుణం అనే గుణాన్ని మాట్లాడండి. మీరు ఇవి 2 అడిగితే గుణం లేకపోతే డబ్బులున్నా ఇవ్వరు, క్యారెక్టర్ ఉన్నా వేరే వాళ్ళకి ఇస్తారు, అది వాళ్ళ అనుకూలం. అందుకని ఆ సబ్జెక్ట్ వద్దు. ఇది ఎందుకో నేను అడిగాను, మా బాబు దగ్గర అడిగా. నేను మీ ఇంటి ఆయన అన్నాడు, ఏదో ఏదో అన్నాడు నాగార్జున బాబు. ఏదో ఏదో అంటే ఇంటి వాళ్ళని ఏమడుగుతారో అట్లా నన్ను అనుకోండి అన్న, అంతే. ఏదో చేస్తారు, అయిపోయింది. అది ఎందుకు చేయాలి? ఇది చెప్పండి, ఇది కట్ అయిపోయింది. పూరి గారి నంబర్ తను మామూలుగా ఏదో విన్నాడు, అది సితారా, అది ఏదో పత్రికలో వచ్చింది కదా, వార్త ఓకే. ఒకప్పుడు దాంట్లో ఎవరో మాట్లాడుకున్నప్పుడు ఏదో చెప్పినట్టున్నారు, కొంచెం తను పెద్దగా హ్యాపీగా లేదు, బాగాలేదని. అప్పుడు ఎక్కువగా ఆయన రియాక్ట్ అయ్యాడంట. చెప్పడమేనండి ఇవన్నీ, అది ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు, మొత్తానికి రియాక్ట్ అయ్యారు అని. అక్కడ రమేష్ గారు అని ఉంటారు, వాళ్ళ బావమరిది గారు. ఎందుకో ఒకసారి ఫోన్ చేస్తే స్టూడియోకి రమ్మన్నారు. వెళితే ఇలా చెప్పారండి, ఇలా ఉన్నారు అంటే, మీ నంబరు నాకు షాక్ అనిపించలా. ఎందుకు షాక్ అవ్వలేదంటే, నాది నాకు ఇస్తున్నారు, నాకు ఇవ్వాలి అతను అన్న ఒక చిన్న హక్కు లాంటి ఒక భావం, ఒక ప్రేమ లాంటిది. అది చెప్తే అర్థం కాదండి, నాకు ఇవ్వాలి, నాకు ఇస్తారు అతను. మీకు అర్థమైందా? ఆ టైప్ ఆఫ్ సైకాలజీ థాట్ వచ్చింది. సేమ్ అలాగే అయిపోయింది. ఇంతవరకు మళ్ళీ మామూలుగా మాట్లాడేది కూడా లేదు, ఇంతవరకు ఫోను లేదు, మాటల్లా. అంటే అంతవరకే ఆ బంధము చెయ్యాలి, నాకు చెయ్యాలి అనేది ఏదో ఉంటుంది. ఇప్పుడు నాగార్జున రమాప్రభ కాదు, అలాగే పూరి బాబు రమాప్రభ కాదు, అది ఏదో ఉండుంటుందండి. ఉండకపోతే ఇన్ని వేల మందిలో, దాంట్లో 100,000 మంది రమాప్రభ దగ్గర తిన్నవాళ్ళు సగం మంది ఉన్నారు హైదరాబాదులో, సగం మంది ఉన్నారు. బట్ ఒక్కడి డబ్బులు కూడా నాతో తినేవాళ్ళ. పూరి బాబుకి నాకు అంత ఇన్సిడెంటే లేదు. బట్ ఇన్సిడెంట్ మీకు లేదు, బట్ అక్కడికి ఉంది కదండి, పైవాడికి ఉంది. ఎలాంటి టెన్షన్లో కూడా ఎక్కడున్నా కూడా అసలు అది అర్థం కాదని, ఇప్పటికి కూడా అర్థం కాదు. అదే నాకు ఇప్పుడు జరుగుతూ ఉంది. సో నంబర్ తీసుకున్నారు అమ్మా, అప్పుడు ఊరికే నంబర్ ఇయ్యన్నాడు, అంతేనండి. ఎన్నో తారీఖు పుట్టావో ఏదో అడిగాడు, 5వ తారీఖు. కరెక్ట్గా 5 లోపల వచ్చేస్తుంది. 4 years. 5వ తారీఖుకి మీకు ప్రతి నెల 20,000 వస్తాయి, 5 లోపల. అదే మీరు ఎక్కువగా పర్టికులర్గా చెప్తే నాకు బాగోదు. ఓకే ఓకే. అది అట్లా, అది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్కి కూడా 2 రోజులు మర్చిపోతామేమో. నేను అంతకంటే పెద్ద ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటానేమో ఎప్పుడైనా, లేకపోతే జరగదండి, అది జరగదు ఏ విధంగాను. ఇంతవరకు మాట్లాడలే.